నమస్కారం గోపాలకృష్ణ గారు. నమస్కారం అండి కృష్ణప్రసాద్ గారు. ఇప్పుడు మన సత్య లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు పాత విషయాలు రాజకీయాలు కానీ ఆధ్యాత్మికం కానీ లేదా మిగతా ఇతర అంశాలు కానీ ఏం తీసుకున్నా కూడా గతంలో జరిగిన విషయాల్ని ఈరోజు మీరు చాలా వరకు ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. ఎందుకంటే ఈరోజు గూగుల్ వచ్చింది. గూగుల్ ద్వారా చాలా వరకు కొంతమంది చదువుకోగలుగుతున్నారు. కానీ చదివిన దానికన్నా కూడా ఆ రోజు జరిగిన విషయాల్ని మీరు చెప్తున్నటువంటి ఆ పరిణామ క్రమం అందరినీ కూడా చాలా ఆకర్షితులు చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు నేను ప్రస్తావించదలుచుకున్న అంశం ఏంటంటే, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని యంగ్ టక్ సంజయ్ గాంధీ ఒక విధంగా భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతాడు ఇతను అని చెప్పేసి చాలామంది ఊహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాగే రాజకీయాన్ని కూడా ఒక ఉడుపుగా చాకచక్యంగా అవసరమైతే నిర్దాక్షిణ్యంగా నడిపినటువంటి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ టైంలో కనుక తీసుకుంటే బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు ఇతను అని చెప్పేసి అపవాదే కాదు, అది నిజం అనేటువంటి ప్రచారం కూడా ఉంది. అలాగే ఫిరోజ్ ఖాన్ లాంటివి అప్పుడు హిందీ యాక్టర్లు కూడా ఇతన్ని ప్రిన్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అంటే ఒక పక్క ప్రిన్స్గా, ఒక పక్క యంగ్ టక్గా, రాబోయే కాలంలో కాబోయే భావి ప్రధానిగా కూడా ముద్ర వేయించుకున్నటువంటి సంజయ్ గాంధీ భారతదేశ రాజకీయాలపై ఒక ప్రభావాన్ని చూపించడం అయితే ఎవరూ కూడా విస్మరించలేనటువంటి అంశం. అయితే విధి ఎప్పుడూ కూడా ఒక రకంగా ఉండదు. 1980 సంవత్సరంలో జూన్ మంత్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించారు అనేటువంటి వార్త ఇప్పుడు అప్పట్లో రేడియోలో తప్ప టీవీ లేవు. ఆ వార్త ప్రసారం అయ్యేటప్పటికీ ఒక్కసారి దేశం అంతా కూడా ఒక క్షణం ఆగిపోయినట్టుగా అయిపోయింది. అసలు ఏంటి, అసలు ఎందుకు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, అతను ఎలా మరణించారు, అసలు దానికి గల కారణాలు ఏంటి, ఒకసారి మా ప్రేక్షకులకు మీరు సవిస్తరంగా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోపాలకృష్ణ గారు. అలాగే తప్పకుండా. ముందు మనం ప్రేక్షకులందరికీ నమస్సమాంజలు. మీరు అడిగినట్టు ఒక విధంగా కాంగ్రెస్ రాజకీయాల్లో, ఇందిరా కాంగ్రెస్ రాజకీయాల్లో స్వర్గీయ సంజయ్ గాంధీ ఆయన తిరుగులేని పాత్ర కొంతకాలం పోషించారు. సంజయ్ గాంధీ ఆయన యొక్క మరణం గురించి మాట్లాడే ముందు మొత్తం ఆయన గురించి ఓ బ్రీఫ్గా కూడా మాట్లాడుకుంటే కానీ ఈ ప్రసంగానికి ఓ పరిపూర్ణత చేకూరదని నేను అనుకుంటున్నాను. అవునండి. ఎందుకంటే సంజయ్ గాంధీ స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ యొక్క రెండో సంతానం. మొదలు ఆయన ప్రధానమంత్రి చేశాడు రాజీవ్ గాంధీ, ఆయన మొదటి కొడుకు. ఈయన సంజయ్ గాంధీ రెండో కొడుకు. సరే, మన కన్ఫైన్మెంట్ ఈయన వరకే కాబట్టి ఈయన డిసెంబర్ 1946 14th డిసెంబర్ 1946 ఢిల్లీలో పుట్టాడు. ఈయన చదువు కొంతకాలం ఢిల్లీలో వెల్హామ్ స్కూల్ అని, సెయింట్ స్కూల్ అని, ఆ తర్వాత కొంతకాలం డెహ్రాడూన్లో డూన్ స్కూల్లోను, మరి కొంతకాలం ఆ తర్వాత కొంతకాలం స్విట్జర్లాండ్లోను చదివాడు. కాబట్టి కానీ ఏంటంటే ఈయన అండర్ గ్రాడ్యుయేట్, డిగ్రీ ఏం చేయలేదు. కానీ చేయకపోయినా కూడా ఈయనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే విమానాలన్నా, విమానంతో చేసే సాహస క్రీడలన్నా, సాహసోపేత కార్యాలన్నా, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అన్నా బాగా ఇంట్రెస్ట్ సంజయ్ గాంధీకి. సరే, ఆ ఇంట్రెస్ట్ ఏం చేయాలంటే లండన్లో రోల్స్ రాయిస్ కంపెనీలో, రోల్స్ రాయిస్ కంపెనీ ఫేమస్ కార్ల కంపెనీ ఉంది కదా, అందరికి తెలిసిన విషయం. దాంట్లో 3 ఏళ్ళు ఆయన అప్రెంటిస్షిప్ చేశాడు. సరే, అప్రెంటిస్షిప్ చేసి ఆ ఉత్సాహంతో ఇండియాలో కూడా ఒక కార్ల కంపెనీ పెట్టాలి. ఆ కారు అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి.
అని కళను అన్నాడు. ఆ కళను కొంత సాకారం చేశాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ కార్ ఏం పెట్టుకున్నాడంటే మారుతి అని పెట్టుకున్నాడు. మారుతి కంపెనీని పెట్టుకున్నాడు. మారుతి ఆయన కళ్ళలోంచి వచ్చింది. ఫస్ట్ లో ఏంటంటే ప్రిలిమినరీగా కార్లకు అవసరమైన ఇంజన్లు లండన్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. లండన్ నుంచి అక్కడ బోట్లకు వాడేవాళ్ళు ఇంజన్లు. అవి ఆ ఇంజన్లు దిగుమతి చేసుకుని కార్లు పెట్టి మారుతి 800 అని ఇట్ బికేమ్ ఏ వెరీ ఫేమస్ మోడల్. కానీ సంజయ్ గాంధీ ఉన్న టైంలో వచ్చిందండి స్టార్ట్ చేసింది ఆయనే. స్టార్ట్ చేసింది ఆయనే. కాబట్టి ఏంటంటే ఆయన మరణానంతరం దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇందిరాగాంధీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ చేసి దాన్ని మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అని పేరు మార్చి పబ్లిక్ లిమిటెడ్ కింద మార్చి ఆ కార్ల ప్రొడక్షన్, కార్ల విజయ పరంపర ఇవన్నీ అందరికి తెలిసినవే. అయితే సంజయ్ గాంధీ ఉన్నప్పుడే మారుతి 800 వచ్చింది. ఎస్. దానికి ఏంటంటే కారణం ఇంజన్ల మటుకు ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకునేవాడు. కొన్ని కార్లు ప్రొడ్యూస్ చేశాడు ఆయన. కానీ అప్పుడు నాకు ఒక కోరిక కూడా ఉండేదని విన్నానండి గోపాలకృష్ణ గారు. 5,000 రూపాయలకే కారు ఇంటింటికి ఇవ్వాలి, మధ్యతరగతి ప్రజలు కూడా కారు నడుపుకోవాలని ఒక డ్రీమ్ ఉండేదని విన్నాను నేను. అదే నేను చెప్పేది కూడా అదే. కారు అనేది సామాన్యుడికి అందుబాటు. అది 5,000 10,000 అనేది నేను చెప్పలేను. కానీ కారు అనేది కంపారిటివ్ గా అప్పుడున్న మార్కెట్ లో ఉన్న కార్లు కంట అతి తక్కువ ధరలో సామాన్యుడికి అందుబాటులో ఉండేట్టు ఉండాలి. లగ్జరీ సెడాన్లు కాకుండా కాంపాక్ట్ గా ఒక చిన్న ఫ్యామిలీ ఒక కారు కొనుక్కుని కారులో తిరిగేట్టు ఉండాలన్నది ఇట్ ఈజ్ డ్రీమ్. ఆ డ్రీమ్ తోనే ఆయన విధంగా చెప్పాలంటే లండన్ లో ఈ రోల్స్ రాయిస్ కంపెనీలో చేరటం, దాంట్లో ట్రైనింగ్ తీసుకోవడం, ఫండమెంటల్ నాలెడ్జ్ గురించి, ఆ తర్వాత ఈ కార్ల గురించి రూపకల్పన ఇవన్నీ చేయడం అన్ని జరిగాయి. ఏమండి అది ఆయన ప్రొఫెషన్ సంబంధించింది. తర్వాత ఓ విధంగా చెప్పాలంటే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారి ఆవిడకి ఏంటంటే పెద్ద కొడుకు కంటే కూడా తన తరువాత ఈ దేశాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని నడిపించగల సత్తా సామర్థ్యం ఉన్నవాడు తన రెండో కొడుకు సంజయ్ గాంధీ అనే ఆవిడ అనుకుంటూ ఉండేది. ఆ ఉద్దేశం, ఆ ఉత్సాహం, ఆ ప్రోద్బలం వీటన్నిటితోనే ఆయన కూడా రాజకీయాల్లో ప్రవేశించాడు. తర్వాత అమేథీలో ఆయన ప్రాతినిధ్యం వహించాడు లోక్సభకి. తర్వాత క్రమంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడి కింద కూడా చేశాడు. చాలా చిన్న ఏజ్లో, కానీ చేసింది చాలా తక్కువ కాలం. జనవరి జూన్ అంతే, ఒక 6 నెలలు చేశాడు. ఈ 6 నెలలు చేస్తుండగానే ఈ టైంలోనే ఆయన అకస్మాత్తుగా ఒక విమాన ప్రమాదంలో ఇరుక్కోవడం, దాంతో మరణించడం జరిగింది. ఏమండి సరే, అది ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాను. తర్వాత ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ జీవితం ఒక సంచలనాల తర్వాత వివాదాల చుట్టూనే తిరిగింది. సంచలనాలు నమోదు చేసింది, వివాదాల చుట్టూ తిరిగింది. ఎప్పుడంటే స్వర్గీయ ఇందిరాగాంధీ ఆవిడ ఎమర్జెన్సీ ప్రకటించడం, ఎమర్జెన్సీ చాలా మంది సమర్థిస్తూ కూడా విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, అవుట్ సైడ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది యంగ్ చాప్స్ అంతా వీళ్ళంతా దానికి చూపించారు ఇంట్రెస్ట్. అప్పట్లో వీళ్ళందరినీ ఏమనేవాళ్ళు అంటే యంగ్ టర్క్స్ అనేవాళ్ళు. యంగ్ టర్క్స్. ఆ యంగ్ టర్క్స్ లీడ్ చేసింది సంజయ్ గాంధీ. దాంట్లో మన ఇంకో మాజీ ప్రధాని చంద్రశేఖర్, తర్వాత ఆజాద్, వీళ్ళంతా ఉండేవాళ్ళు. గులాం నబీ ఆజాద్, ఇంకో ఆజాద్ కూడా ఉన్నాడు. ఆయన వీళ్ళంతా కూడా దాంట్లో ఉండేవాళ్ళు, బాగా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఫాలో అవుతున్న వీళ్ళందరినీ యంగ్ టర్క్స్ అని పిలిచేవాళ్ళు. సరే, ఈయన రోలు అంటే ప్రధాని కొడుకుగా ప్రస్థానం ప్రారంభించిన అది బలమైన ఇన్ఫ్లుయెన్స్ చూపించింది రాజకీయాల్లో. ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజ్యాంగేతర శక్తి కిందగా కూడా చలామణి అయింది.
ఆ ఎమర్జెన్సీలో ఈయన తీసుకున్న డెసిషన్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం చాలా వివాదాస్పదమైంది. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ముఖ్యమైన ఒకటి ఏంటంటే కుటుంబ నియంత్రణ. ఆశయం మంచిదే ఉండొచ్చు, జనాభా విపరీతమైన జనాభా పెరిగిపోతుంటే ఆర్థిక వనరులు సరిపోవని, లేకపోతే అందరికీ సదుపాయాలు కల్పించలేకపోవచ్చని, సో ఒక కుటుంబాన్ని నియంత్రణ చేసి పెట్టుకుంటే చిన్న కుటుంబం చింత లేని కుటుంబం స్లోగన్. అప్పుడు చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని బహుశా ఆయనే ప్రోద్బలంతోనే వచ్చి ఉంటుంది ఆ స్లోగన్ కూడా. ఏమంటే అని ఒక దేశం మొత్తం కూడా ఈ కుటుంబ నియంత్రణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. బాగానే ఉంది, ఆశయం బాగానే ఉంది, కానీ అలాంటివన్నీ ఏంటంటే ఇండివిజువల్ డెసిషన్స్. ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనేది మన సొంత నిర్ణయం, దాన్ని యూ కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్ అది. కానీ విధివశత్తు దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే దాని ఇంప్లిమెంటేషన్ లో భారీ ఎత్తున అవకతవకలు, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ టార్గెట్ రీచ్ అవడం, ఈ టార్గెట్ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడంలో చాలా మంది యువకులు కూడా, పెళ్లి కాని యువకులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బలవంతంగా చేశారని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి. చాలా మంది చనిపోయారు కూడా, చనిపోయారు. తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత దిగిపోవటం, ఓడిపోయిన తర్వాత కమిషన్ ఒకటి వేశారు. ఆ కమిషన్ కూడా జస్టిస్ షా కమిషన్ ఏదో అది, దాంట్లో కూడా వీటిలో చాలా మటుకు కొన్ని నిజాలు ఉన్నాయి, ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ కాదు అని నిర్ధారించింది ఆ కమిషన్ కూడా. ఏమండి అలాగే ఢిల్లీలో జామా మస్జిద్ అని ఉంది, చాలా ఫేమస్ అది. దాని దగ్గరలో ఉండే స్లమ్స్ ని, ఆ స్లమ్స్ లో ఉండే జనాల్ని బలవంతంగా ఖాళీ చేయించాడు. అది సహజంగా ఆ చుట్టుపక్కల ఉండే అంతా ముస్లింసే, చాలా లో ఇన్కమ్ గ్రూపు వాళ్ళు వీళ్ళంతా ఉండేవాళ్ళు. సో సహజంగా ఏమైందంటే ఈ రెండు ముస్లిం మైనారిటీల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఒకటి బలవంత కుటుంబ నియంత్రణ ఆపరేషన్. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది ఇస్లాంకి వ్యతిరేకం అని వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు ఆచరించారు. ఇప్పుడంటే కొంతమంది చేస్తున్నారు, పూర్వం కొంచెం ఛాందస్వాదంగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళే కాదు. విధంగా చెప్పాలంటే మనవాడల్లో పూర్వం చాలా మంది భయపడేవాడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే. అది సరైన అవగాహన లేకపోవడము, లేకపోతే భయం, హెల్త్ రీత్యా దెబ్బతింటామనో ఏవో ఫియర్స్ ఉండేవి. అలాగే వాళ్ళకి ఫియర్స్ ఉండొచ్చు, ఏమైనా వాళ్ళు దే అపోజిట్ ఇట్, బలవంతంగా ఆపరేషన్ చేయించడం అనేది. తర్వాత నిరుపేదలైన స్లమ్ ఏరియాలో ఉండే జనాలు ఆ జామా మసీదు చుట్టూ ఉండే ఖాళీ చేయించడం, తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో అవుట్స్కట్స్ కూడా ఎక్కడో తీసుకెళ్ళి పడేయడం. ఒక్కసారి వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు జామా మసీద్ దగ్గర ఉండే వాళ్ళు తీసుకెళ్ళి కొన్ని కిలోమీటర్ల అవతల పడేస్తే వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమై, లో ఇన్కమ్ గ్రూప్స్, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారులు ఇవంతా చాలా ఆర్థికంగా దెబ్బతిన్నారు. అవును, ఇలా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారండి ఆయన. సో ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, విధంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ప్రబలడానికి కారణం ఈ నిర్ణయాలు కూడా దోహదం చేసి నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెప్పారు కదా. ఈ సర్వేరస్ తరలించడం అది ఎందుకంటే అక్కడ 5 స్టార్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చేయడానికి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి సంస్థ అందరినీ కూడా బలవంతంగా తీసిస్తారన్నటువంటి అపవాదు కూడా వచ్చింది. అవును, అది అదే అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా చాలా చోట్ల ఈ స్లమ్స్ ని బలవంతంగా వికెట్ చేసేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఏరియా అంతా అసహ్యంగా ఉంటుందని, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఇవి అడ్డాల కింద మారుతున్నాయని, స్మగ్లింగ్ ఇలాంటివన్నీ వాటికి అడ్డాలుగా మారుతున్నాయని చాలా గవర్నమెంట్స్ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కూడా
ఢిల్లీ, తర్వాత నెక్స్ట్ ముంబై, ఆ తర్వాత కలకటా, ఇలాంటి చోట్ల స్లమ్స్ ని బలవంతంగా ఖాళీ చేయించేస్తున్నారు. చేయించేసి ఆ ఏరియాలో మంచి ఇల్లు కట్టడం కానీ, వాళ్ళకే ఇవ్వడం కానీ, సరైన ఐడెంటిఫికేషన్ తో ఉండేట్టు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఈ మధ్యన మన ముంబైలో కూడా ఒక స్లమ్ ఏరియాని దాన్ని అదాని వాళ్ళు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని మొత్తం అది వెకేట్ చేయాలి. ఫస్ట్ వెకేట్ చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో నివాస గృహాలు కడతారు. నివాస గృహాలు కట్టి అడుగులేని వాళ్ళకి, పేదలకి వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. అది కొంచెం వివాదాస్పదంగానే ఉంది ఆ డెసిషన్. ఫస్ట్ అందరికీ అన్నారు, తర్వాత ఏదో కట్ ఆఫ్ డేట్ పెట్టారు, 2020 ఏదో, లేకపోతే 2010. ఆ తర్వాత అప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఇస్తామని, అంతకుముందు ఉన్న వాళ్ళకి లెక్కలు లేవు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయమని ఏదో వెల్లడించారు. సరే, అవన్నీ వేరే విషయాలు అనుకోండి. ఇలాగా ఈ నిర్ణయాలు, పలు నిర్ణయాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదాలయ్యాయి. ఇంక నెక్స్ట్ చెప్పినట్టు ఒక రాజ్యాంగేతర శక్తి కింద ఆయన ఒక్కడే కాదు, ఆయన అనుచరులు కూడా, ఆయన అనుచరులు యువజన కాంగ్రెస్ అని ఉండేది కదా, ఈ యువజన కాంగ్రెస్ లో కొంతమంది అనుచరులు కూడా ఈయన అండదండలతో రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళు అధికారం చలాయించారు. అటువంటి వాళ్ళలో చెప్పాలంటే రుక్సానా సుల్తాన్ అని ఆవిడ, తర్వాత నెక్స్ట్ యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంబికా సోని అనుకుంటా ఆవిడ పేరు. ఉండి పెద్ద ఆవిడ అయిపోయింది. అంబికా సోని, ఈ రుక్సానా సుల్తానా, ఇలా ఇద్దరు ముగ్గురు, వీళ్ళంతా ఆయనకి తెలిసినా తెలియపోయినా ఏదైనా వీళ్ళు కూడా ఆయన అండదండలతో చూసుకుని రాజ్యాంగేతర శక్తి కింద వీళ్ళు వర్క్ చేశారు. ఆయనకి నెక్స్ట్ ప్యాషన్ ఏంటంటే సినిమాలు, సినిమా పరిశ్రమతో సంబంధాలు, చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. నాట్ ఓన్లీ హిందీ సినిమా, సౌత్ లో కూడా ఆయన చాలా ఫాలోయింగ్, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు ఇవన్నీ చాలా ఉండేవి. అలాగే ఆయన తీసుకున్న ఇంకో నిర్ణయం ఏంటంటే ఎమర్జెన్సీని చేయని వాళ్ళ విధంగా కట్టడి చేయడం, వాళ్ళని లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి కూడా ఆలోచన కూడా, కాన్సెప్ట్ ఈందే. తర్వాత అది కూడా చాలా వివాదాస్పద నిర్ణయం అయింది. ఎంతంటే ఎమర్జెన్సీని పొగుడుతూ పాటలు పాడడం కారణంగా ప్రముఖ హిందీ నేపథ్య గాయకుడు కిషోర్ కుమార్ పాటల్ని, అప్పుడు ఆల్ ఇండియా రేడియో కదండి, పాటలు అంటే రేడియోనే, అంతకుమించి ఇంకేముంది, వినోద కార్యక్రమం అంటే ఏముంది, రేడియో కార్యక్రమాలే, దానికి రానివ్వకుండా చేశారు. అలాగే వీళ్ళని సన్మానించడానికి ఆ టైంలో హిందీ ఫీల్డ్ లో ఉండే అతిరథ మహారథులు అందరూ, దిలీప్ కుమార్ అవనండి, రాజ్ కపూర్ అవనండి, అమితాబ్ బచ్చన్ అవనండి, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ చేసి, అప్పుడు వీళ్ళందరూ మహమ్మద్ రఫీ వీళ్ళందరూ కూడా పాటలు పాడించడం చేశారు. ఈయన ఎమర్జెన్సీని ప్రేర్ చేస్తూ నేను పాడినన్నాడు. పాడినందుకు చాలా ఒక 2 ఏళ్ళు ఎంతో అనుకోవడం, 2 ఏళ్ళు ఈయన ప్రోగ్రామ్ ని, ఈయన పాటల్ని రానికుండా తొక్కిపెట్టేసింది. ప్రసారం అవ్వకుండా చేశారు. అప్పుడు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనుకోవడం విద్యాచరణ్ శుక్లా అనుకుంటా, విద్యాచరణ్ శుక్లా ఏమండి, అదొక తప్పుడు నిర్ణయం. తర్వాత రాజ్యాంగేతర శక్తి కింద ఎదగడం, ఇవన్నీ విధంగా చెప్పాలంటే అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఆవిడ రెప్యుటేషన్ ని, ఆవిడ ఇమేజ్ ని కొంత దెబ్బతీసాయని చెప్పక తప్పదు. తర్వాత ఇలా ఆవిడ కూడా తమ తరువాత ఈ దేశాన్ని నడిపించగల సత్తా సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు సంజయ్ అనే ఆవిడ నమ్మేది. దాంతోనే ఆవిడ రెండో కొడుకుని ప్రోత్సహించింది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేశాడు, అమేథీ నుంచి పోటీ చేశాడు. సరే, ఆయన భార్య పేరు మనీకా, కొంతమంది మేనక అంటారు, మనీకా గాంధీ. వాళ్ళిద్దరికి ఒక కొడుకు
వరుణ్ కొడుకు పేరే. అవును. తర్వాత ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సంజయ్ గాంధీను మణికా గాంధీ లవ్ మ్యారేజ్. ఇంతలో ఏమైందంటే మీకు ఇందాక ఒక విషయం చెప్పాను నేను. ఇప్పుడు ఆయనకి కార్లన్నా అంటే రేసింగ్ కార్లు, అలాగే లైఫ్ అంతా స్పీడ్ అయింది. స్పీడ్ డెసిషన్స్, స్పీడ్ లైఫ్, రేసింగ్ కార్లు, తర్వాత ఈ యాక్రోబాటిక్స్, ఏది ప్లేన్స్ యాక్రోబాటిక్స్ చేయడం, ఇవన్నీ ప్యాషనేటింగ్ సబ్జెక్ట్స్. అలాగే ఆయనకి ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ లో కూడా ఆయనకి మెంబర్షిప్ ఉండేది. వెళ్తూ ఉండేవాడు. చాలాసార్లు ఫ్లయింగ్ క్లబ్ లో ప్లేన్స్ తీసుకుని, అంటే చిన్న చిన్న ప్లేన్స్లండి, మరీ పెద్ద పెద్ద బోయింగ్లో కాదు, తీసుకుండేవాడు. వాటిలో ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉండేవాడు. సాహసక క్రీడలు చేస్తూ ఉండేవాడు. అంటే యాక్రోబాటిక్స్, పల్టీలు కొట్టడం, పైకి వెళ్ళటం, కిందకి రావడం, ఆ పక్కకి వరగడం, ఈ పక్కకి వరగడం, ఇవన్నీ యాక్రోబాటిక్స్ చేస్తూ ఉండేవాడు. చాలా మెరిట్స్ వచ్చేవి. తర్వాత వాటిలో చాలా ప్రైజెస్ వచ్చేదానికి. ఇలా ఉండగా ఒక అన్ఫార్చునేట్ డే అనేది ఆయన జీవితంలో ప్రవేశించింది. అది 1980 జూన్ 13th, 14th. ఆ రోజున ఆయన ఎప్పట్లాగానే ఇందిరాగాంధీ ఆవిడ ఆఫీసులో కార్యక్రమం లాన్ లో కూర్చుని రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీ, పిల్లలు మనేకా గాంధీ, వీళ్ళంతా ఉన్నారు. టీ తాగారు, మాట్లాడుకున్నా. నేను ఇలా, నువ్వు ఇక్కడే ఉండు మమ్మీ, నేను ఫ్లయింగ్ క్లబ్కి వెళ్తున్నాను, నేను కొత్త రకమైన యాక్రోబాటిక్స్ చేయాలనుకున్నాను, మన ఆఫీస్ నుంచి కూడా వెళ్ళేట్టు, యూ సీ అండ్ ఎంజాయ్ అని చెప్పాడు. ఐ థింక్ ఇట్ ఈస్ June 23rd అనుకుంటా. June 23rd. సరే, వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. ఆవిడ అఫీషియల్ వర్క్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు లాల్లో మాట్లాడుకున్నారు. సరే, కొంతసేపటికి అయిన తర్వాత ఈయన ఫ్లయింగ్ క్లబ్కి వెళ్ళటం, సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది ఆ ఫ్లయింగ్ క్లబ్, వెళ్ళటం, ఆ ప్లేను ఎక్కడం, అది చుట్టూ చక్కర్లు కొట్టడం, ఇవన్నీ చూశారు వాళ్ళు. చూసిన తర్వాత కొంచెం సేపటికి అయినంటే పెద్ద సౌండ్ వినపడింది. సౌండ్ వినపడి స్మోక్ రావడం మొదలెట్టింది. ఏంటా అనుకున్నారు. ఇంతలోకే న్యూస్ వచ్చేసింది. ఆయన సంజయ్ గాంధీ ప్లేన్ ఎక్కిన ప్లేను అది క్రాష్ అయింది. వెంటనే రమ్మని. ఏం జరిగిందంటే దానికి కారణం ఏంటంటే, ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం అది కొత్త ప్లేన్ ఉండేది. కొత్త ప్లేన్, దాని పేరు పిట్స్ SA-22 మోడల్, సింగిల్ ఇంజన్, డబల్ ఇంజన్ కాదు అది, సింగిల్ ఇంజన్ ప్లేన్ అది. దానికి కొత్త ప్లేన్ అయినప్పుడు దానికి కొన్ని మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ దాంట్లో ఒక కండిషన్ ఏంటంటే, అది మినిమం హైట్కి ఎంతకి వెళ్ళాలంటే 5000 ఫీట్కి వెళ్ళాలి. 5000 అడుగులు ఎత్తుకెళ్తే కానీ దాని మీద ఎటువంటి చేయకూడదు, ప్రయోగాలు కానీ అది ఇంకోటి కానీ అక్రోబాటిక్స్ కానీ చేయకూడదు. ఈయన అది పాటించలేదు. పాటించగా పక్కన ఇంకో పైలట్ అవనండి, ప్రయాణికుడు ఏమనండి, ఎవరవనండి, నడుపుతున్న ప్లేన్ ఈయనే సంజయ్ గాంధీయే. కెప్టెన్ సక్సేనా అని ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా ఆ ప్లేన్ క్రాష్ లో చచ్చిపోయాడు. ఆయన కూడా చెప్పాడు, కొత్త ప్లేను జాగ్రత్తగా నడపండి సార్ అని చెప్పాడు. చెప్తే కూడా ఆయన చాలా అసలు ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయకుండా, వెళ్ళవలసిన ఎత్తుకు కూడా వెళ్ళకుండా, అప్పటికి ఆ పల్టీలు ఆ యాక్రోబాటిక్స్ చేస్తున్న టైంలో సడన్ గా ఇంజన్ స్ట్రక్ అయిపోయింది.
ఇంజన్ స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయి అంత ఎత్తు నుంచి ఇంజన్ స్ట్రక్ అయిపోయింటే ప్రొపల్లర్స్ కదండి అవి, ఫ్యాన్ చక్రంలా ఉంటాయి కదా, ఇంజన్ స్ట్రక్ అయిపోయింది. అంత ఎత్తు నుంచి ప్లేన్ కింద పడిపోయి ఢిల్లీలోనే రెసిడెన్షియల్ ఏరియాలోనే క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయి ఈ వార్త వెళ్ళేప్పటికీ హెడ్ ఇంజరీస్, ఆ ప్లేన్ క్రాష్ అయిపోయి ఆయన స్పాట్ డెడ్, తలంతా విపరీతమైన గాయాలు, ఒళ్ళంతా విధంగా చెప్పాలంటే 8 మంది సర్జన్లు 4 గంటల పాటు ఆ మ్యూటిలేటెడ్ బాడీని, చిన్న భిన్నం ఛిద్రం అయిపోయిన శరీరాన్ని ఒక ఆకారం తీసుకురావడానికి వాళ్ళకి 4 నుంచి 5 గంటలు టైం పట్టింది. ఆ తర్వాత ఆ బాడీని ఒక షేప్ లో తీసుకురావడానికి ఆయన దురదృష్టవశాత్తు ఆ ప్లేన్ క్రాష్ లో చచ్చిపోయాడు. ఆయనతో పాటు ఆ కో పైలట్ అవనండి, లేకపోతే కో ప్యాసింజర్ అవనండి, ఆయన కెప్టెన్ సక్సేనా కూడా ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత చాలా పుకార్లు వచ్చాయి. అందులో కొన్ని పుకార్లు ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆ తరువాత స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి మనేకా గాంధీకి పడపోవడం, ఆ తర్వాత ఎప్పుడైతే చిన్న కొడుకు పోయాడో ఆటోమేటిక్ ఆ దృష్టి నెక్స్ట్ పెద్ద కొడుకు మీదకి వెళ్ళింది. అప్పట్లో ఆయన రాజీవ్ గాంధీ కూడా పైలటే. ఆయన బోయింగ్ 737 ఏవో విమానాన్ని నడుపుతూ ఉండేవాడు, పైలట్ కింద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. సో ఆయన కూడా ఆ పైలట్ మానేసి తల్లికి, ఎందుకంటే కొడుకు తమ్ముడు పోయాడు, ఆవిడ ఒంటరితనంతో బాధపడుతోంది, ఆవిడని ఆదుకోవాలని, ఆవిడకి చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన రాజకీయాల్లో ప్రవేశించాడు. అదే అన్నది నియోజకవర్గం నుంచే పోటీ చేశాడు ఆయన. అవును, తమ్ముడు పోయిన తర్వాత ఖాళీ అయిన నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేశాడు. ఆ తర్వాత ఈ పోయడం, ప్లేన్ క్రాష్ విషయం తెలియడం, తర్వాత రకరకాల పుకార్లు వచ్చాయి, న్యూస్లు వచ్చాయి. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కన్ఫర్మ్డ్ మ్యాటర్. అంటే ఏం సార్ పుకార్ ఏంటి? ఆ ప్లేన్ క్రాష్ అయినప్పుడు ఆవిడ సంజయ్ గాంధీ డెడ్ బాడీ దగ్గర కంటా కూడా ఏదో వెతుకుతూ ఆ విమాన శిథిలాల దగ్గర తిరిగిందని, సంజయ్ చేతి ఉండే వాచి ఏమైందని అడిగిందని, ఇలా తర్వాత ఈ మరణాంతం తెలిసిన తర్వాత మనేకా గాంధీని భర్తను చూడటానికి రానివ్వలేదని, కొంతసేపు గదిలో బంధించిందని, ఇలా చాలా వచ్చాయి. కొన్ని మనేకా గాంధీ చెప్పినట్టని ఇంటర్వ్యూలో రకరకాలుగా వచ్చాయి. ఏమైనా భారత రాజకీయ చరిత్రలో ఒక మలుపు తిప్పగలిగే ఒక సత్తా ఉన్న యువ రాజకీయ నాయకుడు ఈ అకాల మరణంతో ఆయన జీవితం అంధకారం అయిపోయింది. విధంగా చెప్పాలంటే ఆయన తల్లికి విపరీతమైన శోకాన్ని కలుగు చేశాడు. చెప్పాలి సరే, ఫ్యామిలీ ఎలాగూ ఆయన పోయిన తర్వాత అప్పటికి వరుణ్ గాంధీ ఆయన కొడుకు వరుణ్ వయసు 3 నెలలు. ఆవిడ వయసు మనేకా గాంధీ వయసు 23 సంవత్సరాలు. అప్పుడు అంత చిన్న వయసులో ఫ్యామిలీని విడిచిపెట్టి పోవడం జరిగింది. అయితే ఇక్కడంటే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడానికి కొద్ది నెలల ముందు నుంచి కూడా ఈ సంజయ్ గాంధీకి ఇందిరాగాంధీ కూడా కొంత గొడవలు జరిగేవి కూడా పుకార్లు శిఖాలు చేశాయి. అవును, వాళ్ళతో తరచుగా గొడవ పడేవారు. అవునవును. ఇంకా ముందుకెళ్ళినట్టయితే తల్లిని కూడా ఆయన కొట్టేవారిని కూడా కొన్ని వార్తలు అప్పట్లో వచ్చాయి. అది ఎంత నిజం ఎంత అబద్ధం ఉందని తెలియదు, కానీ ఇవి మాత్రం ప్రచారంలో ఉన్నది. నేను ఇవన్నీ నిజాలని నమ్మనండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మదరు, అతను కొడుకు, మదర్ అండ్ సన్ రిలేషన్ ఉంటుంది. అంత మాత్రాన ఈ దేశానికి ప్రధానమంత్రి ఆవిడని కొట్టగలిగేంత ధైర్యం కొడుకు మాత్రం వచ్చాయండి. అప్పుడు వార్తలు వచ్చాయి. కాకపోతే మీరు అన్నట్టు హిందీ ఇండస్ట్రీలోనే కాదు, తమిళనాడు సినీ ఇండస్ట్రీలో కూడా ఆయనకి చాలా పరిచయాలు ఉండేవని, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. నటులతో పాటు నటీమణులతో కూడా ఆయన ఫ్రెండ్షిప్ ఉండేదని, అలాంటి వార్తలు కూడా అప్పట్లో వచ్చేవి. తర్వాత ఆయన పర్యటన చేసేటప్పుడు
ముఖ్యమంత్రులు కనుక సరిగా ప్రవర్తించకపోతే వాళ్ళు ఆయన మార్చేసేవాడని, చెన్నారెడ్డికి ఆయనకు కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయని, ఈయన వల్లే చెన్నారెడ్డిని కూడా చీఫ్ మినిస్టర్ పదవి నుంచి దింపేశారని కొన్ని వార్తలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్ళినా కూడా ఈయనకి రాజమర్యాదలు కనుక జరగకపోతే ఆ ముఖ్యమంత్రి మీద ఆగ్రహం వ్యక్తం చేసేవాడని. అదే చెప్పాను, రాజ్యాంగేతర శక్తి కింద ఉండాలంటే ఇవే. ఆయనకి ఏ పదవి లేదు అప్పుడు, కాంగ్రెస్ లో కానీ వీటిలో కానీ ఏ పదవులు లేవు. కేవలం ఆయన ఇందిరాగాంధీ కొడుకు, అందువల్ల ఆయన ఎక్కడికి వెళ్ళినా రాచ మర్యాదలు, విఐపి ట్రీట్మెంట్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. మీరు చెప్పినట్టు ఆయనకి హిందీ ఫీల్డ్తోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవి, హిందీ యాక్టర్లతోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవి, ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయనతో సన్నిహితంగా తిరగగలిగిన రాజకీయ నాయకులు, నటులు, నటీమణులు కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వేళతో లెక్కెట్టచ్చు ఉన్నారు. అలాగే తమిళ పరిశ్రమతో కూడా ఆయనకి సంబంధాలు ఉండేవి, అందరితో ఉండేవి ఆయనకి. అదండి. ఓకే, అయితే ఒక రాజకీయ శకం ముగిసిపోయింది ఫ్లైట్ యాక్సిడెంట్ లో. అవును. అంటే ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటేనండి, ఒక క్రీడ, అది ప్రమాదకరమైన క్రీడ. అవును. ఫ్లైట్స్ తో చేసేటువంటి క్రీడ ఆయన రాజకీయ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి చర్మాంకం పాడి, అవును, ఎన్నో మలుపులు తెప్పేటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన భవిష్యత్తుని అంధకారం చేయటం, తర్వాత ఒక విధంగా ఇందిరాగాంధీకి పుత్రశోకం, తర్వాత అనుకోని పరిణామాలతో రాజకీయాలకి దూరంగా ఉందామనుకున్నటువంటి రాజీవ్ గాంధీ అనుకోకుండా రాజకీయాల్లోకి రావటం, ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా ప్రమాదవశాత్తు లేకపోతే కొంతమంది దీనికి కుట్రకి బలైపోవటం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయండి. లేకపోతే ఆయన రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు, ఆయన ఇంట్రెస్ట్ లేదని చెప్పాడండి. ఆయన చాలా సందర్భాల్లో శ్రీమతి సోనియా గాంధీ కూడా ఆవిడే చెప్పింది, అసలు రాజీవ్ బలవంతంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, లేకపోతే మా దాన్ని ఏదో మా లైఫ్ మేము గడిపేవాళ్ళం అయిపోయింది. మీరు ఇందాక మంచి పని చెప్పారు, ఏంటంటే ఆ ఫ్యామిలీలో విధంగా చెప్పాలంటే ఆ ముగ్గురు దుర్మరణమే పాలయ్యారు. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్ లో పోయాడు కాబట్టి, సరే ఇందిరాగాంధీ ఆవిడ రాజకీయ బ్లూ స్టార్ ఆపరేషన్ ఎఫెక్ట్ ఆవిడ రాజకీయ కక్షతోనే ఆవిడని చంపేశారు ఏమండి. ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఆయన కూడా కొన్ని డిస్ప్యూటెడ్ డెసిషన్స్ తీసుకున్నాడు ఆయన. శ్రీలంక ఇష్యూ ఎప్పుడు ఎల్టీటీఈ శ్రీలంకలో జరుగుతున్న గొడవలో ఆయన శ్రీలంక మద్దతుగా ఏం చేయాలంటే ఆయన భారత సైన్యాన్ని పంపించాడు, పీస్ ఆర్మీ పీస్ కీపింగ్ ఆర్మీ పంపించాడు. అది ఎల్టీటీఈకి కన్నెరకు కారణమయ్యి వాళ్ళు అసలే చాలా కష్ట స్వభావం కలిగిన వాళ్ళు ఎల్టీటీ. శ్రీలంకలో కూడా ఈ జాతి వైరం నేపథ్యంలో కొన్ని వేల మంది చచ్చిపోయారు, లక్షలు కూడా చెప్పాలేమో చచ్చిపోయారు. వాళ్ళలో వాళ్ళు గ్రూప్ కక్షలు, జాతి వైరాలు, తమిళకి శ్రీలంక సోమాలీలకి ఘర్షణలు, అలా అయ్యేప్పటికీ శ్రీలంక కూడా చాలా కాలం సామరస్యంగా చర్చలు జరిపి పరిష్కరించి కానీ అవల చివరికి విధంగా చెప్పాలంటే అంతర్యుద్ధానికి దారి తీసింది. తీస్తే అప్పుడు పొరుగునున్న మన భారతదేశాన్ని శ్రీలంక సహాయం అడిగింది. శ్రీలంకను సహాయం అడిగితే అప్పుడు ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంకకి అధ్యక్షుడు జయవర్ధని ఆయన సహాయం అడిగితే ఇండియన్ పీస్ కీపింగ్ ఆర్మీని పంపించాడు. అది శ్రీలంక గవర్నమెంట్ శ్రీలంక సైన్యానికి మద్దతుగా అనేక చర్యలు చేపట్టడం ప్రారంభించింది. దాంతో ఎల్టీటీ ఒక దారుణమైన పథకానికి తెరతీసింది. రాజీవ్ గాంధీని ఎలిమినేట్ చేయాలని ట్రై చేసింది. ఈ లోపల ఏమైందంటే ఆయన కాంగ్రెస్ ఓడిపోవటం, ఎలక్షన్స్లో కొంత అనిశ్చిత పరిస్థితి రావటం, ఇలాంటివన్నీ జరిగాయి. ఈ ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్లో ఆయన
రకరకాల సభల్లో పాల్గొనడం తిరగడం. లక్కీ ఏంటంటే ఆయన పెరంబదూరులో పాల్గొనే సభలో ముందు జస్ట్ మన విశాఖపట్నం కాదు విజయనగరం దగ్గర ఆయన సభలో పాల్గొన్నాడు. ఆయన విశాఖపట్నం అప్పుడు ఆయనతో పాటు ఉమా గజపతి గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. సోనియా గాంధీ కూడా వచ్చారు. మరి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పెరంబదూరు వెళ్ళలేదు. పెరంబదూరులో ఆయన రాజీవ్ గాంధీ ఒక్కడే వెళ్ళాడు. ఆయన తలనొప్పిగా ఉందని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోయాడు. జయంతి నటరాజన్ వీళ్ళంతా వెళ్ళారు. ఇక్కడే లాస్ట్ లో స్పీచ్ ఇవ్వడం, ఇక్కడ నుంచి ఇష్టమని చెప్పి ఆయనకి మామిడి పండ్లు ఇవన్నీ బహుకరించడం, అవన్నీ తీసుకుని ఆయన పెరంబదూరు వెళ్ళడం, పెరంబదూరు దగ్గర సభలో పాల్గొనడం. మానవ బాంబు తమిళ శ్రీలంక ఎల్టీటీ హ్యూమన్ బాంబు తానుపిల్లి అమ్మాయి ఆయనకి దండ వేయడానికి క్రమంలో ఆయన ఒంగుంటుండగా ఆయన దండ వేస్తూ నడువుకున్న బెల్ట్ బాంబుని నొక్కడం, అది ఎక్స్ప్లోడ్ అవడం వల్ల రాజీవ్ గాంధీ ఆ క్రమంలో ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం, హ్యూమన్ సూసైడ్ బాంబర్ అయిన తాను పిల్లే కూడా ఆ అమ్మాయి పోవడం, దానికి ఇంకోళ్ళిద్దరు ముగ్గురు సహాయం చేయడం, వీళ్ళందరూ సరే పట్టుకోవడం, విచారణ జరపడం. ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఒక శాపం కింద అయిపోవడం. ఏంటంటే మీరు చెప్పండి 84 ఇందిరాగాంధీ, అవును, 90 రాజీవ్ గాంధీ, అవును, 11 సంవత్సరాల వ్యవధిలో అవును ముగ్గురు పోయారు. అవును. దాంతో నెక్స్ట్ కాంగ్రెస్ కానీ దేశానికి కానీ పగ్గాలు చేపట్టే సాహసం ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఇప్పటిదాకా చేయలేకపోయారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ మిస్సెస్ అయిన సోనియా గాంధీ కూడా రాజీవ్ గాంధీ ఆయన పోయిన తర్వాత అవకాశం ఉన్నా చాలా మంది అడిగారు ఆవిడ్ని, దేశ పగ్గాలు చేపట్టండి అని అడిగారు. అయినా సరే ఆవిడ చేపట్టడానికి భయపడంటే నా ఉద్దేశం ఇప్పటికే ఇంతమందిని కోల్పోయాం ఫ్యామిలీలో, ఇంకా మిగతా కూడా వెళ్తే దిక్కు ఎవరు పిల్లలకి వాళ్ళకి అని చెప్పి ఆ తర్వాత క్రమంలో పివి నరసింహరావు గారు అవటం, ఆ తర్వాత ప్రధాని కింద మన్మోహన్ సింగ్ అవటం, ఇలా నడిచింది, చాలా కాలం నడిచింది. వీటన్నిటికీ ఆద్యం ఇంత పెనుమార్పులు రావడానికి కారణం సంజయ్ గాంధీ దుర్మరణం చెందడం. అది నేను చెప్పదలుచుకుంది అనమాట. అవునండి, చాలా చక్కగా చెప్పారండి. ఇది ఇంత డెప్త్ గా ఎవరికి కూడా పూర్తి విషయాలు తెలియవు, రాజకీయాలు ఉన్న వాళ్ళకి తెలియచ్చు, ఎందుకంటే నేటి యంగ్స్టర్స్ కి తెలియదు. కాబట్టి ఒక్కొక్క పరిణామం ఏ విధంగా భవిష్యత్తుకి దారి తీస్తుంది, ఇది కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా యూత్ కూడా ఈ స్పోర్ట్స్ బైక్స్ కానీ స్పోర్ట్స్ కార్స్ కానీ అతి ప్రమాదకరమైన విన్యాసాలకి ఎవరు వెళ్ళొద్దండి. ఎందుకంటే అంతా మన చేతుల్లో ఉండదు విధి అనేది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ చూశారు కదా ఎలాగా భవిష్యత్తు రాజకీయాలు మలుపు తిప్పిందో. కాబట్టి మరిన్ని ఒక్క నిమిషం అండి కృష్ణప్రసాద్ గారు, మీరు చాలా చక్కటి విషయం గుర్తు చేశారు. ఈ సందర్భంలో మీరు చెప్పిన సందర్భంలో నేను కూడా యువతకి ఓ చిన్న విజ్ఞప్తి అనండి, విన్నపం అనండి, ఓ సూచన అనండి. ఈ రోజుల్లో చాలా మంది మీరు చెప్పినట్టు స్పోర్ట్స్ బైక్స్ కానీ స్పోర్ట్స్ కార్స్ కానీ వీటన్నిటికీ మించింది ఇప్పుడు కొత్తగా యువతలో ట్రెండ్ వస్తుందండి. దయచేసి నేను చెప్పే జాగ్రత్తగా వినండి. రీల్స్ చేస్తున్నారు, ఫేస్బుక్ లో వీటిల్లో రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ చేయడానికి వీళ్ళు ఎన్నుకున్న మార్గం మటుకు చాలా సాహసం, చాలా రిస్క్ తో కూడిందండి. రైల్వే ట్రాక్ మీద రైలు వస్తుంటే వీళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఏమండి రైలు వస్తుంటే ట్రాక్ మీద అటు ఇటు నడుస్తున్నారు, పరిగెడుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ మీదకి, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీదకి. ఏమండి ఎన్నో నేను ఫేస్బుక్ లో వాటిలో చూస్తున్నాను. ఎంతో మంది కుర్రాళ్ళండి వీడియోలు తీస్తూ పక్కన ట్రాక్ అవటం నుంచి వీడియోలు తీస్తుంటే అవతల రైలు వస్తుందండి. రైలు వస్తుంది, ఈ కుర్రాడు నేను మొన్న మధ్యన రీల్స్ చూశాను. ఆ కుర్రాడు ట్రాక్ మీద నడిచేస్తున్నాడు. పాప ట్రైన్ డ్రైవరు వాడు ఎంత హార్న్ కొట్టినా వీడు చూసుకోలేదు, ఈ షూటింగ్ దీంట్లో పడి చూసుకోలేదు. తీరా దగ్గరికి వచ్చేటప్పటికి పక్కకి వెళ్దామని ప్రయత్నం చేసినా కూడా వీలు పడకపోయింది, స్పాట్ డెడ్, గుద్దేసింది, క్రష్ అయిపోయాడు అంతే. అలాగే ఇంకో
ఇంకో ఇన్సిడెంట్, రైలు ప్లాట్ఫామ్ అటు ఉందండి, ఈ కుర్రాళ్ళు వీళ్ళు ఇటు ఉన్నారు, ట్రైన్ వస్తుంది, ఎవడైనా కామన్ గా ఎవడైనా సాహసం చేయడానికి చూస్తారండి? అవి ఈ దీని నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ట్రాక్ దాటి ఆ ప్లాట్ఫామ్ ఎక్కాలి, అది వాళ్ళ టార్గెట్. ఈ అనుకోకుండా ఏమైందంటే ట్రైన్ వస్తుంది, ఈ కుర్రాడు పరిగెత్తాడు, పరిగెత్తి ప్లాట్ఫామ్ ఎక్కడానికి జంప్ చేయబోయాడు. అది ఇతను అనుకున్న దానికంటే హైట్ ఎక్కువైపోయింది, ఎక్కలేకపోయాడు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎక్కలేకపోయాడు, రెండో అటెంప్ట్ లో ఎక్కుతుంటే జారి పడ్డాడు కిందకి. మళ్ళీ మూడో అటెంప్ట్ చేస్తుండగా ట్రైన్ నుంచి కొట్టేసింది. ఏమంటే ఇంకా నిన్న ఈవినింగ్ రాత్రి చూశాను నేను, ఇంకా దారుణం అండి. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా స్పీడ్గా వెళ్తుంటే కదురుతున్న ట్రైన్ నుంచి పక్క నుండి కిటికీ ఊచలు పట్టుకుని అటుకు ఆ ఊచలు పట్టుకుని ఆ ఊచల నుంచి కిటికీలోకి ఎక్కి, ఏమండి అది ఎలక్ట్రిక్ ట్రైన్ అండి, అది పైకి ట్రైన్ పైకి ఎక్కి రూఫ్ మీదకి ఎక్కి పైన నుంచున్నాడండి. పైన కరెంటు వైర్లు ఉన్నాయి, నుంచున్నాడు, పడుకున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు. ట్రైన్ ఏమో విపరీతమైన స్పీడ్తో వెళ్తుంది. ఈ నుంచోటంలో అన్ని టైం మన ఉండదు కదండి, ఎత్తు తక్కువ ఎక్కువ ఏదో ఉంది అనుకుంటా ఒక చోట, ఫాట్ మన కొట్టడం, కరెంటు వైర్లు మాడి మసైపోయి కింద పడిపోవడం. మీరు చెప్తుంటేనే చాలా భయంకరంగా బాధగా అనిపిస్తుంది. అవునండి, అందుకని నేను విజ్ఞప్తి చేసేదంటే జీవితం అనేది చాలా అమూల్యమైంది, అది భగవంతుడు ఇచ్చిన వరం మనకి. దాన్ని దయచేసి సాహస కృత్య అనే పేరుతో మీ బాల్యాన్ని మీరే చిదిలేసుకోకండి. సాధ్యం ఇప్పుడు యాక్సిడెంట్ అనేది జరుగుతాయి, ఇప్పుడు జరగని మనం ఎంత జాగ్రత్తలు ఉన్నా ఒక్కోసారి మన అజాగ్రత్త వల్ల అవ్వచ్చు, ఎదురు అజాగ్రత్త వల్ల కూడా మనం బలవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మనం వెళ్తుంటాం, ఏదో జరుగుతుంది మన ప్రమేయం లేకుండా, అది మనం బాధ్యులం కాదు. మనం విక్టిమైనా మనం బాధ్యులం కాకపోవచ్చు, కానీ ఇది మటుకు 100కి 100 పాళ్ళు మన స్వయం కృత అపరాధాలే. ఏమండి, అందుకని కృష్ణప్రసాద్ గారు మీ టీవీ ముఖ్యంగా నేను మన ప్రేక్షకులకు తెలియజేసేది, యూత్ కి తెలియజేసేది అంటే దయచేసి మీ ఇలాంటి విపరీతమైన ప్రయోగాలు కానీ సాహసాలు చేసి మీరు రిస్క్ తీసుకుని మీ జీవితాన్ని పణంగా పెట్టద్దు. ఎందుకంటే జీవితం అనేది ఒకేసారి వస్తుంది, 100 ఏళ్ళ జీవితం, అది మనిషి ఆయుర్దాన్ని 100 ఏళ్ళు. అది మీరు మీ బాల్యాన్ని కానీ మీ జీవితాన్ని కానీ మీరు చిదివేసుకుని మీ వెనకాల ఉన్న వాళ్ళకి అంతులేని దుఃఖాన్ని శోకాన్ని మిగిల్చవద్దని ఈ టీవీ పరంగా ఈ మాధ్యమంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. చాలా చక్కటి విషయం చెప్పారండి, చాలా స్ఫూర్తిదాయకమైన విషయం కూడా చెప్పారు. మా ప్రేక్షకుల తరఫున కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి.